మన యూనియన్ క్యాబినెట్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కొత్త రెగ్యులేషన్స్ అండ్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేది తీసుకొచ్చారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది చాలా పెరిగిపోతుంది, దాని వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, అప్పులు పాలవుతున్నారు అని చెప్పి ఈ సెలబ్రిటీస్ ఎవరైతే దీనికి ఎండోర్స్మెంట్ చేస్తారో, అదే విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఎండోర్స్మెంట్ చేస్తారో వాళ్ళ మీద కూడా యాక్షన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. 2022 నుంచి దగ్గర దగ్గర 1400 నుంచి 2000 వెబ్సైట్స్ దాకా వీళ్ళు బ్లాక్ చేశారు. అండ్ సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రాణా కానీ, ప్రకాష్ రాజ్ కానీ, విజయ్ దేవరకొండ వీళ్ళని కూడా ఫీజు తీసుకొని వీళ్ళు ఎండోర్స్ చేశారు అని చెప్పి వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము, లేకపోతే వీళ్ళ మీద అసలు ఎందుకు చేశారు అని చెప్పి క్వశ్చనీర్ అనేది ఉంది, ఆల్రెడీ వీళ్ళు చేశారు కూడా. సో ఇలాంటి పెద్దవాళ్ళు చేయకూడదు అని కూడా వీళ్ళు చెప్పారు. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ వీటి మీద 40% సర్వీస్ అండ్ గూడ్స్ ట్యాక్స్ జిఎస్టీ వేస్తారు అని చెప్పి వీళ్ళు చెప్పారు. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి దగ్గర దగ్గర 126 crore రూపీస్, దగ్గర దగ్గర 2400 బ్యాంక్ అకౌంట్స్ ని సీజ్ చేశారంట. 357 ఇల్లీగల్ వెబ్సైట్స్ అండ్ 400 వెబ్సైట్స్ అవుట్ ఆఫ్ కంట్రీ ఏదైతే వర్క్ అవుతుందో వాటన్నిటిని కూడా ఆపారు అని చెప్తున్నారు. సో ఈ బెట్టింగ్ రీసెంట్ గా బాగా ఇది మనకి యూట్యూబ్ లో పాడ్కాస్ట్స్ వచ్చినాయి, న్యూస్ లో కూడా వచ్చినాయి, బెట్టింగ్ అనేది ఒక మాఫియా లాగా ఎలాగా జరుగుతుంది అని చెప్పి. సో దీన్ని ఆపాలి, ప్రజల్ని కాపాడాలి అని చెప్పి గవర్నమెంట్ ఈస్ టేకింగ్ డీసెంట్ నెసెసిటీ స్టెప్స్. హోప్ఫుల్లీ ఈ బెట్టింగ్ కి సంబంధించి ఆన్లైన్ రమ్మీ కావచ్చు, రమ్మీ మెయిన్ గా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ కూడా, వీటన్నిటిని కూడా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆపడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ప్రజలు కూడా లైక్ తెలివి ఉన్న వాళ్ళు ఎవరు రారు, బేసికల్లీ తక్కువ సంపాదించే వాళ్ళు, ఖాళీ ఎక్కువ ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్, లేబర్, వీళ్ళు ఎక్కువ దీని మీద డబ్బులు పెడతారు, వస్తాయి అని చెప్పి, కానీ ఎక్కువ పోతూ ఉంటాయి, దాంతో అప్పులు పాలవుతారు. జనాల దైనందిక జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. గవర్నమెంట్ గోనా టేక్ అ వెరీ ఉక్కు పాదం తీసుకోబోతుంది దీని మీద.